ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో బుధ కుజులు కనుక కలిసి ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఆ కలయిక మంచిదేనా లేదా సమస్యలు ఎక్కువ ఇచ్చే కలయిక, ఏ విధంగా చూడాల్సి ఉంటుంది బుధ కుజ కలయికని అనేది తెలుసుకుందాము. సాధారణంగా బుధ కుజుల కలయికని ఎక్కువ ప్రాబ్లమాటిక్ కాంబినేషన్గా చూడరు, ఎందుకంటే అది ధనయోగాన్ని ట్రిగర్ చేసేటువంటి కాంబినేషన్గా పనిచేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అయితే ప్రత్యేకంగా ఈ వీడియోలో బుధుడు కనుక కుజుడితో కలిసినట్టయితే మానసిక పరంగా, వారి యొక్క వ్యక్తిత్వ పరంగా, వారి యొక్క బిహేవియరల్ ఆస్పెక్ట్స్ పరంగా ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనేది చెప్పేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. బుధ కుజుల కలయిక ధనయోగాలను ఇవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో రాజయోగాలను ఇవ్వచ్చు, కానీ మానసిక పరంగా కొంత సమస్యాత్మకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేట్టు కలయిక మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బుధుడు చాలా సాఫ్ట్ ప్లానెట్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. అదేవిధంగా బుద్ధి బలానికి, అలాగే నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తికి, విచక్షణ, వీటన్నిటికీ కూడా కారకుడైనటువంటి గ్రహము బుధుడు. మానసిక పరమైనటువంటి సమస్యలు, అదేవిధంగా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అంటాం, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, నర్వస్ బ్రేక్ డౌన్, ఇవన్నీ కూడా బుధుడు బలహీనంగా ఉండి నెగిటివ్గా ఉన్నప్పుడు వచ్చేటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉంటాము. ఇంకొక పక్క చూసినట్టయితే కుజుడు బుధుడికి పూర్తిగా ఆపోజిట్ లక్షణాలు ఉన్నటువంటి గ్రహము, తీవ్ర గ్రహము. తను అనుకున్నది ఎలా అయినా సరే నెరవేరాలి అనేటువంటి పట్టుదల, మొండితనం ఉండేటువంటి గ్రహము, చాలా దూకుడుగా ఉండేటువంటి గ్రహము. ఈ రెండు విభిన్నమైనటువంటి పార్శ్వాలు ఉన్నటువంటి గ్రహాలు కనుక ఒక రాశిలో కలిసి ఉంటే తప్పకుండా దాన్ని మనం స్టడీ చేసి తీరాలి. అదేవిధంగా రెండూ కూడా వక్రించినట్టయితే, ఏ గ్రహం వక్రించినా ఆ గ్రహం యొక్క ఫలితాల్లో కొంత తేడా ఉంటుంది. బుధుడు వక్రించి కుజుడితో కలిసినప్పుడు కొంతవరకు ఆ ఫలితాలు మనం అనలైజ్ చేయాలి. అలాగే కుజుడు వక్రించి బుధుడితో కలిసినప్పుడు కూడా ఆ ఫలితాలు మళ్ళీ మనం కొంతవరకు అనలైజ్ చేయాలి. అలాగే రెండూ కనుక వక్రిస్తే ఇంకొంత ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అయితే ఇక్కడ రాజయోగాలు, ధనయోగాలు అనేటువంటి ఆస్పెక్ట్లో కాకుండా, ఆ కోణంలో కాకుండా మనస్తత్వపరంగా, ముఖ్యంగా తెలివితేటలు, మనస్తత్వము, ఇటువంటి లక్షణాల పరంగా ఎలాంటి ఫలితాలను ఇస్తుంది కలయిక అనేది తెలుసుకుందాము. బుధుడు ఎప్పుడైతే చాలా అగ్రెసివ్ ప్లానెట్, ఒక్కొక్కసారి క్రూర గ్రహం కూడా అవుతాడు కుజుడు. ఇటువంటి కుజుడితో కనుక కలిసి ఒక ఇంట్లో ఉంటాడో తప్పకుండా బుధుడు ప్రభావితం అవుతాడు కుజుడు వలన. ఎంత దగ్గరగా వారు కలయిక ఉంటే బుధుడు అంతగా దెబ్బతింటాడు. గ్రహయుద్ధంలో బుధుడు కనుక ఓడిపోయినట్టయితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా ఉంటాయి. అంటే ఇద్దరు 1 డిగ్రీలో కనుక ఉన్నట్టయితే, అంత 1 డిగ్రీ కంటే తక్కువ దూరంలో ఉన్నట్టయితే, గ్రహయుద్ధంలో ఎప్పుడైతే బుధుడు ఓడిపోతాడో అప్పుడు గ్రహయుద్ధం ఏర్పడుతుంది. ఆ యుద్ధంలో కనుక బుధుడు ఓడిపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఇస్తాడు. అయితే ఏంటి ఆ పరిణామాలు అని కనుక చూసినట్టయితే, బుధుడు బుద్ధిబలానికి, విచక్షణకి, కమ్యూనికేషన్ స్కిల్స్కి, డెసిషన్ మేకింగ్ పవర్కి కారకత్వాలు వహించేటువంటి ప్లానెట్. ఇటువంటి బుధుడు ఎప్పుడైతే నెగిటివ్ అవుతాడో, వీక్ అవుతాడో, చిన్న విషయాన్ని కూడా వారు ఎదుటివారి మీద కొట్లాటకు వెళ్ళడము, తన ఆధిపత్యాన్ని చూపించుకోవాలి అనేటువంటి ఒక నేచర్తో ఎప్పుడు కూడా వాదోపవాదాలకి దిగుతూ ఉండడము, వాదనతో ఎదుటివారిని కట్టడి చేయాలనుకోవడము, ఇటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాల్ని కలిగిస్తాడు బుధుడు. అదేవిధంగా సైకలాజికల్ ఇష్యూస్, నర్వస్ బ్రేక్ డౌన్, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది బుధుడు కనుక కుజుడితో నెగిటివ్గా ఇంపాక్ట్ అయినట్టయితే, అది కూడా స్ట్రాంగ్గా ప్రభావితం కనుక అయినట్టయితే. వారి మనస్తత్వంలో ఎప్పుడూ కూడా ఇతరులని ఎత్తి చూపించడం, ఇతరుల్లో తప్పులు ఎత్తి చూపించడము, ఫాల్ట్ ఫైండింగ్ అంటాము. ఎప్పుడు కూడా దోష దృష్టి, ప్రతి విషయంలో, ప్రతి వ్యక్తిలో కూడా దోషాలను వెతకడము, వారి గురించి చాడీలు చెప్తూ ఉండడము, తమ గురించి తమకి గొప్పగా చెప్పుకుంటూ ఉండడం, ఇటువంటి టెండెన్సీ అనేది ఉంటుంది. మాటలు చాలా కటువుగా మాట్లాడుతూ, నొప్పించే విధంగా మాట్లాడుతూ, కొంత క్రిమినల్ యాటిట్యూడు, వైలెంట్ యాటిట్యూడు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బుధుడు వక్రించినప్పుడు ఇటువంటి ధోరణి అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బుధ కుజుడు కలిసి ఉన్నప్పుడు కుజుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటే బుధుడు అంతగా నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఉదాహరణకి బుధ కుజులు ఇద్దరూ కలిసి కుజుడు ఇంట్లో కనుక ఉన్నట్టయితే అప్పుడు ఎక్కువగా బుధుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ బుధుడు కనుక లగ్నాధిపత్యం తీసుకుని కుజుడితో కనుక కలిసి ఉన్నట్టయితే తీవ్ర పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి మిథున లగ్నానికి, కన్యా లగ్నానికి బుధ కుజుల కలయిక
కొంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అందులోనూ కుజుడు ఇంట్లో ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మిథున లగ్నానికి వృశ్చికంలో కనుక బుధ కుజుడు కలిసి ఉంటే అది 6వ ఇల్లు అవుతుంది. అటువంటి 6th హౌస్ అంటే దుస్థానాధిపతి అయినటువంటి కుజుడితో బుధుడు కనుక కలిసి ఉన్నట్టయితే ఇందాక చెప్పినటువంటి లక్షణాలు ఉంటాయి. అలాగే కన్యా లగ్నానికి కూడా 8th హౌస్లో కనుక మేషంలో అది కుజుడిల్లు కనుక అక్కడ బుధ కుజుడు ఉన్నప్పుడు కూడా ఇటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా వారికి మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. పైకి కనిపించకపోయినా కానీ లోపల ఎన్నో విషయాల గురించి బాధపడుతూ మదన పడుతూ ఉంటారు. చిన్న విషయానికి కూడా హర్ట్ అవ్వడము, తమను గురించి తాము కొంత ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉండడము, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వ్యక్తి మీద దాడి చేయడము, ఇటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది. దీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే తప్ప ఆ నేచర్ని మనం పసిగట్టలేము. పైకి చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తారు కానీ లోపల చాలా భయంగా పిరికిగా ఉండేటువంటి తత్వమే ఎక్కువగా ఉంటుంది. అయితే బుధుడు మూడ్ స్వింగ్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్ కాబట్టి కొన్ని సందర్భాల్లో వీళ్ళు కోపం వచ్చినప్పుడు కావచ్చు, తమకు ఇష్టం లేని విషయాలు జరిగినప్పుడు కావచ్చు, చాలా తీవ్రంగా విపరీతంగా ఉద్రేకపడ్డము, కోపపడ్డము ఇటువంటివి కూడా గమనించవచ్చు. అదేవిధంగా డల్ అయినప్పుడు పూర్తి డల్ అయిపోయి చాలా డిప్రెషన్లో ఉండడము, ఇటువంటి ఫలితాలను కూడా ఇస్తాడు బుధుడు. బుధుడు స్ట్రాంగ్గా ఉండి కుజుడు కొంతవరకు బుధుడు కంటే వీక్గా ఉన్నట్టయితే ఇటువంటి మానసికపరమైనటువంటి సమస్యలు కొంత తక్కువగా ఉంటాయి. అదేవిధంగా వీరు ఎప్పుడు కూడా డెసిషన్ మేకింగ్లో తడబడుతూ ఉంటారు. సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడము, ఒక వ్యక్తిని అంచనా వేయడంలో వీరికి ఆ నేర్పు లేకపోవడము. అంటే ఎవరినైనా సరే ఒక వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం అనేది ఎప్పుడూ వీళ్ళు పొరపాటు చేస్తూ ఉంటారు. దానివల్ల వీరు వ్యాపారంలో నష్టపోవడం, పర్సనల్ లైఫ్లో కూడా ఎదుటి వ్యక్తి అనేది కొంతవరకు వీరు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని పరిణామాలని ఎదుర్కొని ఆ ఊహించని పరిణామాలకి ఎక్కువగా డిసప్పాయింట్ అవడము, ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఏ ఇంట్లో కలయిక ఉంది అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా మౌలికంగా ఎటువంటి స్వభావం ఉంటుంది ఈ కలయికకి అనేది ముందు మనం డిస్కస్ చేద్దాము. ఇక వ్యాపారం చేసేటువంటి వ్యక్తుల విషయంలో, వ్యాపారస్తుల విషయంలో ఈ బుధ కుజ కాంబినేషన్ కనుక్కున్నట్టయితే తన వ్యాపార భాగస్వామిని మోసం చేసినా సరే తాను వృద్ధిలోకి రావాలనుకోవడం, అటువంటి మోసం చేయడము, ఇటువంటి సందర్భాలను కూడా మనం గమనించవచ్చు. చాలా ఎక్సెంట్రిక్ బిహేవియర్ కూడా ఉంటుంది. అంటే ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో కొన్నిసార్లు అర్థం కాకుండా ఉంటుంది. చాలా తీవ్రంగా రియాక్ట్ అవ్వడం కావచ్చు, కోపపడము, అరవడము, ఒక్కొక్కసారి చాలా సాఫ్ట్గా ఉండడము, ఇటువంటి బిహేవియర్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే వక్రిస్తాయో గ్రహాలు ఈ బిహేవియర్ మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అయితే పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు. తమ తెలివితేటలే పెట్టుబడిగా వ్యాపారంలో రాణిస్తారు. రీసెర్చ్ వంటి రంగాల్లో కూడా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క బుద్ధిశక్తికి వారికి మంచి రికగ్నిషన్ అనేది ఉంటుంది. ఇన్నోవేటివ్ ఐడియాస్ అంటే కొత్త విషయాలను కనుక్కోవడము, ఇటువంటి వాటిలో చాలా ప్రతిభని కనపరుస్తూ ఉంటారు. ఇంజనీర్స్గా టెక్నికల్ ఫీల్డ్స్లో పనిచేసే వారికి ఈ కలయిక అనేది చాలా మంచి ఒక అసెట్గా ఉంటుంది. వారికి చాలా ఉపయోగపడేటువంటి కలయిక ఇది. అయితే ఎప్పుడూ కూడా ఏదైనా ఒక పరిస్థితుల్లో ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు తమను తాము రక్షించుకునే విధంగా వారి యొక్క ఆర్గ్యుమెంట్ అనేది ఉంటుంది. ఆ సందర్భంలో ఎదుటి వ్యక్తి మీద మాటల రూపంలో దాడి చేయడము, ఇటువంటి ప్రవర్తన కూడా ఉంటుంది. ఇక బుధుడు కనుక పాజిటివ్గా ఉండి బుధుడు కుజుడు కనుక కలిసి ఉన్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తాడు. అంటే తెలివితేటలు, మంచి చదువు, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. నెగిటివ్గా ఉంటే ఇందాక చెప్పినట్టు సైకలాజికల్ ఇష్యూస్ ఇవి ఎక్కువగా ఉంటాయి. వారు ఎప్పుడు కూడా వారికి ఎమోషను, వారికి ఏది అనిపిస్తే అది చేయడము, దీని మీదే డెసిషన్స్ తీసుకుంటారు తప్ప ఒక లాజికల్ థింకింగ్తో ఎదుటి వ్యక్తిని అంగీకరించి, తమ తప్పును తాము అంగీకరించి, ఎదుటి వ్యక్తిలోని మంచితనాన్ని అంగీకరించి ఒక డెసిషన్ తీసుకోవడం అనేది ఉండదు. మూర్ఖంగా బిహేవ్ చేసేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పరోక్షంలో ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడము, ఇటువంటి ఒక బిహేవియర్ కూడా ఉంటుంది. ఇక వాదోపవాదాలకు దిగడము, కొట్లాటలకు దిగడము, ఇటువంటి నేచర్ కూడా ఉంటుంది. మాటలతో దాడి చేయడము, ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది బుధ కుజుల కలయిక కనుక ఉన్నట్టయితే. ఇక కుజుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఇందాక చెప్పినటువంటి ఆర్గ్యుమెంటేటివ్ నేచరు, అదేవిధంగా దాడి చేసేటువంటి నేచరు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. వారితో ఎక్కువ క్లోజ్గా ఉండాలంటే భయపడేటువంటి వ్యక్తులుగా కూడా ఉంటూ ఉంటారు.
నెగిటివ్గా ఉన్నప్పుడు దీని తీవ్రత ఎక్కువగా ఉండడం వలన జీవితంలో ఎక్కువ శత్రువులను కూడా వీరు కూడగట్టుకుంటూ ఉంటారు. ఇక ఈ కలయిక వివాహం విషయంలో చాలా ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది. అలాగే సంతానం విషయంలో కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా ఊహించని నష్టాలను కూడా వారు ఎదుర్కొంటూ ఉంటారు. మ్యారేజ్ విషయంలో కనుక చూసినట్టయితే మ్యారేజ్కి సంబంధించిన స్థానాల్లో కనుక బుధకుజులు ఉన్నట్టయితే ఇద్దరి మధ్య కూడా ఎప్పుడూ ఘర్షణ వాతావరణము, అర్థం చేసుకోలేని ఒక నేచరు, ముఖ్యంగా భర్త భార్య ఎంత చేసినా కానీ గుర్తించినా కానీ దానికి చెప్పకపోవడము, తన యొక్క డామినేషన్ చూపించాలనుకోవడము, ఇటువంటి ఒక సైకిక్ బిహేవియర్తో చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. అలాగే మ్యారేజ్ బ్రేక్ అవ్వడము, మల్టిపుల్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా ఉంటుంది కలయిక కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే. సంతానం విషయంలో చూసినట్టయితే సంతానం కలగడంలో చాలా అడ్డంకులు, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండడము, అయిన సంతానం కూడా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో కలగడము, ఆటిజం వంటి సమస్యలతో సంతానం కలగడము, ఇలాంటి వాటికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొంతవరకు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే తెలివైనటువంటి సంతానం ఉంటారు. సంతానం కూడా తమ తెలివితేటలతో జీవితంలో వృద్ధిలోకి వచ్చేటువంటి సంతానం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బిజినెస్ పరంగా కూడా బుధుడు వాణిజ్యానికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి బిజినెస్ పరంగా ఆ కాంబినేషన్ స్ట్రాంగ్గా ఉంటే చాలా అద్భుతమైనటువంటి ధనయోగము, బిజినెస్ స్కిల్స్ అంటే వ్యాపార దక్షత ఇవన్నీ కూడా ఇస్తుంది కాంబినేషను. నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే ఊహించని వ్యాపార సంక్షోభము, ఆర్థిక సంక్షోభము ఇవన్నీ కూడా కలిగి హతాశులయ్యి దాన్ని ఎలాగ ఫేస్ చేయాలి అనేటువంటి స్థితిలో కూడా లేకుండా చాలా డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఒక షాక్కి కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ కలయిక ఒక్కొక్క ఇంట్లో ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని క్లుప్తంగా కనుక చూసినట్టయితే, లగ్నంలో కనుక ఉన్నట్టయితే మానసికపరమైనటువంటి ఈ బిహేవియర్ అనేది నెగిటివ్గా ఎక్కువగా ఉంటుంది. ఎక్సెంట్రిక్ బిహేవియరు, మూడ్ స్వింగ్స్, కోప స్వభావం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఫ్యామిలీలో ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్స్, ఆస్తి తగాదాలు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య మాట పట్టింపులు, దానివల్ల ఎప్పుడు ఘర్షణ వాతావరణము, ధనం కూడా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడము, యోగంలో ఉన్నప్పుడు ఎంత ధనం ఇస్తుందో ఈ కాంబినేషను, అలా లేనప్పుడు ఎప్పుడు కూడా సేవ్ చేసిన మనీ అంతా ఖర్చు అవుతూ ఉండడము, అనారోగ్య సమస్యల వలన ఇలాంటి రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. థర్డ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే పాజిటివ్గా ఉంటే బిజినెస్ సక్సెస్కి చాలా మంచిది. వీరు చాలా సరైన నిర్ణయాలు తీసుకుని సంక్షోభం నుంచి బయటపడము, వారు పనిచేసే సంస్థలో కూడా ఏదన్నా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినా, సమస్య వచ్చినా వీరి యొక్క డెసిషన్ మేకింగ్తో, నిర్ణయంతో ఆ సంక్షోభం నుంచి వారి యొక్క సంస్థను గట్టెక్కించడము, ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది కాంబినేషన్. వీరు సంస్థ ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇదే కాంబినేషన్ కన్నా నెగిటివ్గా ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా ఇతరుల మీద చాడీలు చెప్తూ ఉండడము, డెసిషన్స్ సరిగ్గా తీసుకోకపోవడము, మూర్ఖత్వంతో డెసిషన్స్ తీసుకుని వాళ్ళు స్వయంగా ఇబ్బందుల్లోకి వెళ్ళడమే కాకుండా సంస్థను కూడా ఇబ్బందుల్లోకి తీసుకెళ్ళడం, ఇటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఫోర్త్ హౌస్లో కనుక ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే తల్లితో ఇప్పుడు కూడా కొంత విరోధము, ఇద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉండడము, అదేవిధంగా గృహ సౌఖ్యం తక్కువగా ఉండడము, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. పాజిటివ్గా కనుక కాంబినేషన్ ఉన్నట్టయితే పొలిటికల్ సక్సెస్, లగ్జరీస్కి లోటు లేకుండా బతకడము, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్టు, ఈ విధమైనటువంటి చాలా మంచి డొమెస్టిక్ ఎన్వైర్న్మెంట్ అనేది ఉంటుంది. ఇక ఫిఫ్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇందాకే చెప్పినట్టుగా సంతానపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. పాజిటివ్గా ఉంటే సంతానం వృద్ధిలోకి రావడం అనేది ఉంటుంది. సిక్స్త్ హౌస్లో కనుక ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే మేనమామలతో, మేనత్తలతో ఇటువంటి మ్యాటర్నల్ అంకులు అంటాం, వీరితో కొంతవరకు సమస్యలు, ఆస్తి తగాదాలు, దానివల్ల మానసికంగా ఎంతో డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సూసైడల్ టెండెన్సీస్ కూడా ఉంటుంది దుస్థానంలో కనుక ఈ కాంబినేషన్ ఉన్నట్టయితే. ఇక పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయము, గవర్నమెంట్ సర్వీస్లో రాణించడము, ఇటువంటి మంచి ఫలితాలను కూడా ఇస్తుంది ఈ కలయిక. ఇక సెవెంత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా వైవాహిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. పాజిటివ్ సైడ్ చూసినట్టయితే వ్యాపార దక్షత, వ్యాపారంలో వృద్ధిలోకి రావడం అనేది ఉంటుంది. ఎయిత్ హౌస్లో కనుక ఉన్నట్టయితే వైవాహికపరమైనటువంటి సమస్యలు, మల్టిపుల్ మ్యారేజెస్, అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఇవి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి కలిసి రాకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. ఇదే పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే మంత్ర సాధన, మంత్రసిద్ధి, ఆధ్యాత్మిక సాధన ఇటువంటి వాటికి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఈ కాంబినేషను. ఇక నైన్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే
పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే చాలా అదృష్టవంతులుగా ఉంటారు, జీవితంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు, వారికి తెలివితేటలే పట్టుబడిగా సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు, అందరి చేత మంచి రికగ్నిషన్ అనేది పొందుతారు. ఇదే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ఎప్పుడు కూడా కెరియర్లో నష్టాలు, అలాగే కెరియర్ స్లోగా వెళ్ళడము, ఈ విధంగా చాలా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే కెరియర్ గ్రోత్కి ఇది మంచిది. అదే నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే కెరియర్లో ఎప్పుడు కూడా అబ్స్టకల్స్, అడ్డంకులు, దానివల్ల వాళ్ళు రీచ్ అవ్వాల్సిన స్థానానికి చాలా లేట్గా రీచ్ అవ్వడము, ఇటువంటి నిరుత్సాహకరమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఇక 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ చూసినట్టయితే బిజినెస్ సక్సెస్కి, సోషల్ స్టేటస్కి చాలా చాలా మంచి కాంబినేషన్ ఇది. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే స్నేహితుల వలన సమస్యలు, తగాదాలు, వారి చేతిలో మోసపోవడము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే విదేశాల్లో రాణించడము, విదేశీ వ్యాపారాల్లో రాణించడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ ఉంటాయి. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలతో ధనం ఖర్చు అవుతూ ఉండడము, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండడము, ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా బుధ కుజుల కలయిక కూడా కొంతవరకు స్టడీ చేసి అర్థం చేసుకుని బుధ మహాదశ కానీ కుజ మహాదశ కానీ వస్తోంది అంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.